భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ ఆర్సీపీఐ ఆవిర్భవించి 90 వసంతాలు పూర్తి చేసుకున్న వేళ కాకినాడ జిల్లా ప్రథమ మహాసభల్ని సెప్టెంబర్ 30వ తారీఖున కాకినాడ పార్టీ కార్యాలయంలో జరుపుకోవాలని నిర్ణయించిన సందర్భంగా కాకినాడ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి రంబాల సతీష్ కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూస్తుందని ఎద్దేవా చేస్తూ అకాల వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నష్టాన్ని తక్షణమే గుర్తించి రైతులకు హామీ ఇవ్వాలని, తద్వారా నష్టపరిహారం చెల్లించేలా చూడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే నూతన మద్యం పాలసీ అమలైతే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు దాదాపు 15,000 మంది రోడ్డున పడతారని గుర్తు చేస్తూ వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా కార్యదర్శి శివకోటిరాజు మాట్లాడుతూ ప్రజలకు, కార్మికులకు, రైతులకు మరియు పీడిత వర్గాలకు భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ అండగా నిలుస్తుందని, వారి హక్కులకై పోరాడుతుందని, రాజీ లేని పోరాటాలు నిర్మించి కార్మిక రాజ్య స్థాపనకు కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ సెప్టెంబర్ 30వ తేదీన సభలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కమిటీ సభ్యులు బి సూరిబాబు, మీ నల్లబాబు, వి మంగ, కేవీపీ వరలక్ష్మి, పివి లక్ష్మి, పిఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు బి పద్మ తదితరులు పాల్గొన్నారు. భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ ఆర్సీపీఐ కాకినాడ జిల్లా మహాసభ సెప్టెంబర్ 30వ తేదీన కాకినాడలో జరుపుకుంటున్న సందర్భంగా ఈరోజు కరపత్ర ఆవిష్కరణ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంత అకాల వర్షాలు కారణంగా మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా వరదలు వచ్చేటువంటి పరిస్థితిలో ఈరోజు రైతులు పంటలు వేసుకున్న సందర్భంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చాలా మటుకు నష్టపోయారు. కాబట్టి తక్షణమే రైతులకి నష్టపరిహారం చెల్లించేదానికి ప్రభుత్వం పూనుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రైతులను పట్టించుకునే ప్రస్తుత తరుణంలో అసలు ఈ ప్రభుత్వం రైతుల గురించి మర్చిపోయిందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే ఈరోజు చాలా జిమ్మిక్కులు చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఎదరబెట్టి ఈరోజు పాలన అంతా చాలా సక్రమంగా ఉందనే రీతిలో ఈరోజు ఈ డ్రామాలన్నీ పక్కన పెట్టి చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే మద్యం పాలసీ, నూతన మద్యం పాలసీ కూడా రేపు రానున్న నేపథ్యంలో ఈ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్ రేపు దాదాపు రాష్ట్రంలో 15,000 మంది ఈరోజు వీధిన పడనున్నారు. వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం హామీ ఇవ్వాలా, వాళ్ళని కొనసాగించేలాగా, వాళ్ళకి ఉద్యోగం భద్రత కల్పించేలాగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు రంబాల సతీష్, భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి.